రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా బద్వేల్లో మట్టి మాఫియాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. బద్వేల్ మున్సిపాలిటీలో అర్ధరాత్రి వేళలో అధికారులు వీధుల్లో లేని టైం చూసుకొని అక్రమంగా అందిన కాడికి మట్టి తవ్విస్తున్నారు. సాయిబాబా గుడి సమీపం నుండి శ్రీకృష్ణ దేవరాయ నగర్ కు రాత్రి వేళలో యథేచ్ఛగా తరలిస్తున్నారు ఇసుకను. ఎన్నిసార్లు రెవెన్యూ అధికారులు దృష్టికి తీసుకెళ్లినా మట్టి మాఫియా మాత్రం ఆగడం లేదు. స్థానిక లీడర్ల అండంతోనే ఇది నడుస్తుందని ఆరోపణలు వస్తున్నా దీని వెనుక ఎవరున్నారనేది ఖచ్చితంగా తెలియడం లేదు. రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అధికారులకైతే తెలిసినా కూడా వారైతే పట్టించుకోనట్లుగా వ్యవహరిస్తున్నారంటూ కూడా తెలియజేస్తున్నారు. కడప జిల్లా బద్వేల్లో అయితే మట్టి మాఫియానైతే ఇంకా కొనసాగుతుంది. బద్వేల్ మున్సిపాలిటీలో అర్ధరాత్రి అయితే మట్టి మాఫియానైతే తవ్వేస్తున్నారని తెలుస్తుంది. ముఖ్యంగా అధికారులు అయితే లేని టైంలో యథేచ్ఛగానైతే మట్టి తరలిస్తున్నారంటూ కూడా సమాచారం ఉంది. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కృష్ణ, థ్యాంక్ యూ. అయితే ఏదైతే కడప జిల్లాలో బద్వేలు పట్టణంలో అయితే ఆగని మట్టి మాఫియా అయితే విచ్చలవిడిగా అయితే మట్టి మాఫియా అయితే చెలరేగుతుందని కనుకోవచ్చు. ఈ నేపథ్యంలో చూస్తే పూర్తిసార్లు అయితే ఎవరైతే ఆ మట్టి మాఫియాకి సంబంధించి కావచ్చు అయితే పూర్తిసార్లు అయితే మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోవట్లేదు. అయితే ఎంఆర్ఓ సంబంధించి ఎవరైతే తహసీల్దార్ సంబంధించి ఆఫీస్ అధికారులు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ ఈ యొక్క మట్టి మాఫియా ఏదైతే ఉందో పూర్తిసారి అయితే విచ్చలవిడిగా అయితే తోలుకోవడం జరుగుతుంది. అయితే వెంచర్లకు కావచ్చు, అదేవిధంగా ఎలాంటి పర్మిషన్స్ లేకుండా ఎలాంటి ప్రికాషన్స్ లేకుండా ఇది చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఏది ఏమైనప్పుడు కూడా ఇలాంటి మట్టి మాఫియా ఎవరైతే అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారో వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా వీళ్ళపైన కూడా క్రిమినల్ కేసు నమోదు చేసి అయితే ఏర్పాటు చేసే దిశగా అయితే వెళ్లాలని అనుకోవచ్చు. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా పూర్తిగా అయితే బద్వేలు నియోజకవర్గంలో మట్టి మాఫియా అనేది విచ్చలవిడిగా అధికార కనుసైగుల మేరకే ఈ యొక్క మట్టి మాఫియా జరుగుతుందని కూడా పూర్తిగా అయితే సమాచారం ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క మట్టి మాఫియా సంబంధించి బద్వేలు పట్టణంలోని సాయిబాబా గుడి సమీపంలో ఉన్న శ్రీకృష్ణ దేవరాయ నగర్ రాత్రి వేళలో మాత్రమే ఈ యొక్క మట్టిని తరలిస్తున్నారు అన్నట్లయితే మనకు తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా ఎన్నిసార్లు కూడా రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా కూడా అధికారులు నిమ్మక నీరెత్తేట్లయితే వ్యవహరిస్తున్నారు. కానీ అలాంటి మట్టి మాఫియాని అరికట్టే స్థాయిలో అయితే వెళ్ళట్లేదు అనేసి కూడా పూర్తిసారి అయితే మనకు తెలుస్తుంది. అయితే మొత్తానికి మనం చూడాలి ఈ యొక్క మట్టి మాఫియా విషయం ఏదైతే ఉందో పూర్తిసారి అయితే అధికార యంత్రాంగం ముందుకెళ్లేసి వారిని అరికట్టే విధంగా చేస్తారా లేదా అనేసి కూడా వేచి ఉండాల్సిందే. అయితే ఏది ఏమైనప్పుడు కూడా ఇక ఆర్డీఓ స్థాయి అధికారులు కూడా ఎంఆర్ఓ స్థాయి వాళ్ళకు కూడా చెప్పినా కూడా ఏమాత్రమో అక్కడి నుంచి కూడా సమాధానం లేకపోవడం, అదే విధంగా మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళైతే పూర్తిసారైతే ఎవరైతే ఉన్నారో వారు కూడా కేవలం లంచాలకి పాల్పడుతున్నారని కూడా పలు రకాల ఆరోపణలు వస్తున్నాయి. అయితే మొత్తానికి మనం చూడాలి ఏదేమైనప్పుడు కూడా ఈ యొక్క మట్టి మాఫియా అనేది పూర్తిసార్లు అయితే బద్వేలు నియోజకవర్గంలో ఎక్కువగా ఉందని అనుకోవచ్చు. ఇది ఏ విధంగా అరికడతారనేసి కూడా వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే ఎంతైనా ఉందని అనుకోవచ్చు. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.